నమస్తే, వెల్కమ్ టు రాటాక్స్ విషయం టుడే. నేను సహస్ర. క్వాడ్స్ కుంభకోణం కేసు విచారణలో వైసీపీ ముఖ్య నేతల భాగోతాలు రోజుకొకటి బయటకు వస్తున్నాయి. మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ భారీ అక్రమాలు బయటపడ్డాయి. మాజీ మంత్రులు అనిల్ కుమార్, కాకాని గోవర్ధన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన బిరదవోలు శ్రీకాంత్ రెడ్డిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. క్వాడ్స్ కుంభకోణం కేసు పైన ఆ విచారణలో వైసీపీ ముఖ్య నేతల భాగోతాలు బయటకు రావడం, మాజీ మంత్రి అనిల్ కుమార్ పైన ఎక్కువ అక్రమాలు ఉన్నట్టు కూడా ఒక్కొక్కటికి వెలుగులోకి రావడం ఇప్పుడు సంచలనంగా మారాయి. మాజీ మంత్రులు అనిల్ కుమార్, కాకాని గోవర్ధన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన బిరదవోలు శ్రీకాంత్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేయడం ఇప్పుడు రాజకీయంగా పెను సంచలనాన్ని క్రియేట్ చేసింది ఆంధ్రప్రదేశ్ లో. పోలీసుల విచారణలో క్వాడ్స్ కుంభకోణంలో కీలక వ్యవహారాలన్నీ శ్రీకాంత్ రెడ్డి చెప్పినట్లు కూడా సమాచారం. గూడూరు, సైదాపురం, చిల్లకూరు, వెంకటగిరి ప్రాంతాల్లో అనిల్ కుమార్ బ్యాచ్ వేల కోట్ల రూపాయలు మామూలు వసూలకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. అనుమతులు లేకపోయినా టన్ను క్వాడ్స్ కి 7,000 నుంచి 10,000 వసూలు చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఇలా సంపాదించిన అక్రమ సొమ్ముతో మాజీ మంత్రి అనిల్ కుమార్ భాగస్వామ్యంతో పలు చోట్ల స్థిరాస్తి వ్యాపారాలు నిర్వహించారు. ఎవరనుకున్నారు? శ్రీకాంత్ రెడ్డి. ఎస్, క్వాడ్స్ అక్రమ సొమ్ముతో భారీగా భూములు కొనుగోలు చేసి వెంచర్లు, ఇళ్ల నిర్మాణాలు చేపట్టినట్లు అధికారులు గుర్తించారు. గూడూరు, చెన్నూరు రోడ్డులో వందల ఎకరాల భూమిలో గ్రీన్ మెడోస్ పేరుతో రియల్ వెంచర్ ఏర్పాటు చేశారు. అలాగే నాయుడుపేట హైవే వెంట 50 ఎకరాల్లో స్వర్ణముఖి స్మార్ట్ సిటీ పేరుతో రియల్ వెంచర్ కి తెరదీశారు. హైదరాబాద్ లోని మణికొండ, అల్కాపూర్ వద్ద కూడా హెవెన్లీ హోమ్స్ పేరుతో ఇళ్ల నిర్మాణాలు చేపట్టారు. అలాగే తుర్కయాంచల్ వద్ద గ్రీన్ మెడోస్ హౌసింగ్ కన్స్ట్రక్షన్స్ పేరుతో ఇళ్ల నిర్మాణం చేపట్టినట్లు పోలీసులు విచారణలో తేలింది. మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ రాజకీయ ప్రస్థానం ఒకసారి మనం చూద్దాం. ఎందుకంటే ఆయన ఏ విధంగా ఇక్కడికి రావడం జరిగింది, ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంటి, మరి ఎలాంటి సపోర్ట్ తో ఇన్ని అక్రమాలు చేశారనేవి కూడా ఇప్పుడు అందరి దృష్టి ఆయన మీద పడింది. డాక్టర్ పి అనిల్ కుమార్ యాదవ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఇతను నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి 2014 అలాగే 2019 వరకు చారిత్రక ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమర్పించిన కేబినెట్ లో 2019 నుంచి 2022 వరకు నీటి పారుదల శాఖ మంత్రిగా కూడా పనిచేశారు. అనిల్ కుమార్ విద్య ప్రాబల్యం, డాక్టరేట్ వరకు కూడా ఉందని చెప్పొచ్చు. వైఎస్ జగన్ కు అత్యంత సమీప వ్యక్తిగా పేరుగాంచారు. 2014లోనే తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ 2019లో వచ్చిన ఘన విజయంతో కేబినెట్ లో మినిస్టర్ హోదాని చోటు దక్కించుకున్నారు. అనిల్ నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్న సమయంలో పలు ప్రాజెక్టులపై తనదైన ముద్ర వేయాలని ప్రయత్నించారు. అయితే అదే సమయంలో ఆయనపై కొన్ని అవినీతి ఆరోపణలు కూడా మొదలయ్యాయి. అతనికి బోల్డ్ అని వేల కోట్ల ఆస్తులు, భూ వివాదాలు ఉన్నట్టు కూడా తెలుస్తుంది ఈ విచారణలో. ఇటీవల వెలుగులోకి వచ్చిన వివరాల ప్రకారం అనిల్ కుమార్ యాదవ్ కుటుంబ సభ్యులు, ఆయనకు సంబంధించి ఉన్న వ్యక్తుల పేరిట పెద్ద ఎత్తున భూములు, ప్రాపర్టీలు నమోదైనట్లు సమాచార వర్గాలు అయితే చెప్తున్నాయి. ముఖ్యంగా నెల్లూరు, తిరుపతి, చిత్తూరు జిల్లాలో విలువైన భూములు కొనుగోలు చేశారు. ఆస్తుల వేల కోట్ల రూపాయలకు చెందినవని కూడా పోలీసులు అయితే విస్తుపోయే నిజాలు అయితే బయట పెట్టారు. అధికారాన్ని దుర్వినియోగం చేసి కొన్ని ప్రభుత్వ భూములను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఆ ప్రభుత్వ భూములు బినామీ పేర్లు కూడా రాపించుకున్నారు. వీటిలో కొన్ని భూములు బినామీ పేర్లపై నమోదైనట్టు కూడా వాళ్ళు దీనికి సంబంధించిన అన్ని ఆధారాలతో చూపిస్తున్నారు. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వంటి మెట్రో నగరాల్లో ఖరీదైన విల్లాలను కొనుగోలు చేశారు. ఇకపోతే అనిల్ కుమార్ యాదవ్ నెల్లూరులో కొన్ని విల్లాలు స్థానికంగా మినీ ప్యాలెస్ లో ఉండటం, అధిక భద్రత, విలాసవంతమైన వసతులతో ఉండడం కూడా ప్రజల దృష్టిని ఆకర్షించాయి. ఈ విల్లాలకు సంబంధించిన ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్న కోణంలో విచారణను చేపట్టారు పోలీసులు. వెలుగులోకి వచ్చినటువంటి అక్రమాలు కూడా ఒకసారి చూసినట్లయితే ఆస్తుల వివరాలపై ప్రస్తుత విజిలెన్స్ మరియు ఆయనపై వచ్చిన కంప్లైంట్స్ పై ఏసీపీ దర్యాప్తు అయితే ప్రారంభించింది. పార్టీ స్థాయిలో కూడా ఆయనపై పెరుగుతున్న విమర్శల నేపథ్యంలో ఆయనను మంత్రివర్గం నుండి తప్పించినట్లు కూడా విశ్లేషకులు అయితే చెప్తున్నారు. 2024 ఎన్నికల నాటికి అనిల్ కుమార్ భవిష్యత్తు అనిశ్చితంగా మారినట్లు వైసీపీ వర్గాల్లో చర్చ.
ఆయనని జగన్మోహన్ రెడ్డి కూడా దూరం పెడుతున్నారని కూడా తెలుస్తుంది. ప్రస్తుతం ఈ ఆరోపణలపై అనిల్ కుమార్ పరోక్షంగా స్పందిస్తున్నారు. నేను రాజకీయంగా ఎదిగినందుకే కొంతమంది అసూయతో అబద్ధపు ఆరోపణలు చేస్తున్నారు తప్ప నేను ఎలాంటి తప్పు చేయలేదని మీడియా ముఖంగా ఆయన చెప్తున్నారు. అయితే ఇప్పటి వరకు ఏదైనా విచారణ సంస్థ ఆయనను అధికారికంగా విచారించినట్లయితే తెలియట్లేదు. మరి ఇన్ని చేస్తున్నా గానీ ఇన్ని రోజుల నుంచి అంటే 2019 నుంచి 2022 వరకు ఆయన మంత్రివర్గంలో పనిచేస్తున్నప్పుడు మరి గత హయాంలో వైసీపీ హయాంలో బోల్డని డబ్బులు సంపాదించుకున్న అతనికి ఎవరు ఏమనలేదు. అందుకే ఇప్పుడు ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం వచ్చిందో ప్రతి ఒక్కరి దృష్టి అయితే వైసీపీ నాయకులు అక్రమ అవినీతిపై అయితే పడింది. దాంతో సిఐడికి గాని దానికి సంబంధించిన విజిలెన్స్ ఆఫీసర్స్ కి అయితే ఈ కేసులన్నీ అప్పగించారు అది కూటమి ప్రభుత్వం అలాగే అధికారులు. దాంతో ఎవరెవరు ఎన్ని అక్రమాలు అన్యాయాలు చేశారని అన్నిటిని చిట్టా అయితే లాగుతున్నారు. ఇందులో విస్తుపోయే నిజాలు అయితే ప్రస్తుతం పోలీసులు అయితే చెప్తున్నారు. బోల్డ్ అన్ని అక్రమ ఆస్తులు దాదాపుగా 1000 కోట్ల భూములను ముఖ్యంగా ప్రభుత్వ భూములను ఆయన పేరుతో కాకుండా బినాముల పేరుతో వారి కుటుంబ సభ్యుల పేర్లతో రాయించుకొని అన్ని కూడా దోచేసుకున్నారని కూడా తెలుస్తుంది. క్వార్ట్స్ మైనింగ్ విషయంలో కూడా ఎన్నో రకాల ఆరోపణలు అయితే అతని మీద ఉన్నాయి. ముఖ్యంగా ప్రతి టన్నుకు ఇంత అక్కడ వసూలు చేయడం, వేరే వాళ్ళు ఎవరైనా చేసినా గానీ వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు లాక్కోవడం, లేదా ఖచ్చితంగా మీరు డబ్బులు ఇస్తేనే మేము ఇవన్నీ చేస్తాము అని అతనికి బెదిరించడం, లేకపోతే మీ ఫైల్ సైన్ చేయను మీరు చేయాల్సిన ప్రాజెక్ట్ ని ముందుకు తీసుకెళ్లాలని ఒక అహంకార అధికార ఉందని చెప్పేసి వాళ్ళని బెదిరించినట్లు కూడా ఆరోపణలు అయితే వస్తున్నాయి. ఏ ప్రాజెక్ట్ చేయాలన్నా, ఏది ముందుకు వెళ్ళాలన్నా, ఏ కన్స్ట్రక్షన్ చేయాలన్నా, ఏ వెంచర్ పెట్టాలన్నా ఖచ్చితంగా ఈయన సైన్ చేయాల్సిందే, ఈయన ఆమోదం తెలియజేయాల్సిందే. లేదంటే ఎటువంటి వాటికైనా బ్రేక్ వేస్తారు అన్న భయంతో అక్కడ ఉన్నటువంటి కొంతమంది అతనికి భయపడి ఆయనకు డబ్బులు ఇచ్చి ఆయనకు బోల్డ్ అని డబ్బులు ఇచ్చి మూట కట్టినట్టు కూడా తెలుస్తుంది. సో అలా మొత్తం ఏపీలో దాదాపుగా తిరుపతి, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, నెల్లూరు, అనంతపురం ఇక్కడ దగ్గర ఉన్నటువంటి ఆ ప్రముఖ స్థానాలలో బోల్డని వెంచర్లు వేసి దానికి కూడా వాళ్ళు మైనింగ్ కి సంబంధించిన వీళ్ళ అధికారంలో ఉన్నాయి కాబట్టి దానికి తినే సప్లై చేయడం కానీ, లేదంటే వేరే వాళ్ళు ఎవరైనా కన్స్ట్రక్షన్ చేసిన వాటికి సప్లై ఇతనే చేయాలి అన్నట్టుగా వీళ్ళ బినామీల పేర్లు ఉన్నటువంటి కంపెనీలు సప్లై చేయాలన్న విధంగా అతను ఒక రుబాబుతనం అయితే చూపించారన్నట్టు అక్కడ ఉన్నటువంటి ప్రజలు అయితే చెప్తున్నారు. సో అనిల్ కుమార్ యాదవ్ చేసినటువంటి ఈ అన్యాయ అక్రమ అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ అక్రమాలకు పాల్పడినటువంటి ఇప్పుడు ఒక్కొక్క చిట్ట అయితే బయటకైతే తీసుకున్నారు. దీంతో అతని మీద ఇప్పుడు ఫోకస్ అంతా కనబడుతుంది. ముఖ్యంగా వైసీపీలో ఇట్లాంటి చాలా మంది అధికారులు, చాలా మంది ప్రభుత్వ ఉన్నత అధికారులను బెదిరించి ఆ మంత్రివర్గాన్ని ఉపయోగించుకొని కేబినెట్ లో తనకు ఉన్నటువంటి సత్తాను చూపించుకొని ఇలా ప్రజల యొక్క సొమ్మును దోచేసినట్లు కూడా తెలుస్తుంది. మరి ఎట్టకేలకైతే అనిల్ కుమార్ ని అయితే అరెస్ట్ చేయడం జరిగింది. మరి ఇతను అరెస్ట్ అయిన తర్వాత ఇంకా దీని వెనకాల ఎవరెవరు ఉన్నారు, నేను ఇంతకు ముందు చెప్పినట్టు శ్రీకాంత్ రెడ్డి గాని అతని బినాములందరూ కూడా ఆల్మోస్ట్ అరెస్ట్ అయ్యారు. ఇంకా వీళ్ళు కాకుండా ఇంకెవరు ఉన్నారు అనేది కూడా చూస్తున్నారు. ఆ కోణంలో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి ఇంకా ఇందులో ఇంకా పెద్ద హస్తాలు ఎవరున్నారని వాళ్ళని కూడా బయటకు తీసే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ఇక దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ కూడా నేను ఇవ్వడానికి ప్రయత్నిస్తూనే ఉంటాను. స్టే ట్యూన్ విత్ రా టాక్స్ విత్ సీఎం టుడే. నేను సహస్ర, సైనింగ్ ఆఫ్.